నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో 3 నూతన జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను యథాతథంగా ఆమోదించనున్న కేబినెట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలంటూ స్థానిక ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడులు ఏర్పాటుకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. అలాగే పలు భూ కేటాయింపులపైన కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిన్నర్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. శుక్రవారం అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్ రాజు సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంతరాష్ట్ర జలవనరుల అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. తుంగభద్ర డ్యాం కు కొత్త గేట్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో 54 కోట్లు కేటాయించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే 20 కోట్లు విడుదల చేసి గేట్ల నిర్మాణ పనులు వేగవంతం చేశామని తెలిపారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుపేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలో 74 మందికి సుమారు 35.56 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అత్యవసర సమయంలో నిరుపేదలు ప్రైవేట్ వైద్యం చేసుకున్న ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు డబ్బులు లేక వైద్యానికి దూరం కాకూడదని ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర పేద ప్రజలు పూర్తి ఆరోగ్య భద్రత కూటమి ప్రభుత్వానిదన్నారు. నియోజకవర్గంలో ప్రజలకి అంటే భావితరాల వారికి యువతి యువకులకు ఏ విధంగా శిక్షణ నుంచి నైపుణ్యాలు నేర్పించి వారికి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా సాగునీరు, త్రాగునీరుని చక్కగా నిర్వహించి ఏ విధంగా వ్యవసాయ రంగం పెరిగేటట్టు, అదేవిధంగా త్రాగునీటి సమస్య లేకోకుండా ఏ విధంగా చేయాలి, వీటన్నిటి మీద ఆలోచనలు చేసి మరి రాబోయే రోజుల్లో మీ అందరికీ మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తామని చెప్పేసి వెంకటేశ్వరంగా మనం చేస్తాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఏ సమస్య ఉన్నా కూడా పీజీఆర్ఎస్ మన పార్టీ, మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి వారం పీజీఆర్ఎస్ అంటే మీ దగ్గర నుంచి సమస్యలు ఏమంటే అప్లికేషన్ తీసుకుని సంబంధిత అధికారులకు పంపించి వాటి మీద పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరు ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మీ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, భూమి ఉంది, భూమిలోనే మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు, కానీ పాస్బుక్ ఉండదు, లేకపోతే మన ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు నమోదై ఉండవు. వీటన్నిటిని పరిశీలించి, ఎందుకంటే మనం ప్రాణప్రదంగా మన భూమిని చూసుకుంటాం, ఎందుకంటే రక్తం చెమట వచ్చి మనం కష్టపడి కొంటాం, ఎకరమో కొనుక్కుని ఉంటాం.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన ఆఫీస్ నందు జన సైనికులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు భారత శంకర్, మండలి రాజేష్, అమిశెట్టి వాసు మాట్లాడుతూ ప్రజారాజ్యం సమయంలో జ్యోతిరావు పూలే పేరును ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పథకాలకు సంఘ సంస్కర్తల పేర్లు పెడుతున్నారని కొనియాడారు. మహిళలకు మొదటిసారి గృహాన్ని, అలాగే బడుగు బలహీన వర్గాల కొరకు పాఠశాలను ప్రారంభించిన తొలి భారతీయులుగా పూలే దంపతులు నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పూలే గారి బాటలో మన పార్టీ వారిని గుర్తించి ఘనంగా నివాళులర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. జోహార్ మహాత్మా రావు గాంధీ పూలే, జోహార్ మహాత్మా గాంధీ పూలే. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా P4 ను ముఖ్యమంత్రి అమలు చేస్తోందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో P4 పై నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా బలపడిన వర్గాలు సహకరించాలన్నారు. తిరుపతిలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పేదలందరూ కూడా ముందుకు రావాలని, పేదలు ఉండకూడదని, పేదలందరూ కూడా గుర్తించి వాళ్ళని మార్గదర్శకులకు దత్తత తీసుకొని వాళ్ళని అభివృద్ధి కార్యక్రమంలో నడపాలని ప్రధానమంత్రి గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు 2029 నాటికి ఒక స్థాయికి తీసుకొని వచ్చి 2047 స్వాతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉండకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కూడా గత మున్సిపల్ కార్యక్రమంలో మున్సిపాలిటీలో గుర్తించడం మన కార్యక్రమం ఇది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఈ యొక్క కార్యక్రమం P4 విధానాన్ని కూడా ప్రతి నెల కూడా అందరికి కూడా రమ్మని ఒక డెసిషన్స్ తీసుకోవడం, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్దేశించడం జరుగుతోంది. ఖచ్చితంగా అందులో భాగంలోనే ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు మార్గదర్శకులు కూడా పిలిపించి వాళ్ళని ఎలా బంగారు కుటుంబాలను ఎలా చేసుకోవాలనే ఒక కార్యక్రమానికి చేయడం మనస్ఫూర్తిగా మా మున్సిపల్. అనంతపురం జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే దేశానికి ఆదర్శమని, నేటి యువత పూలే గారిని అనుసరించాలని అన్నారు. కరెక్ట్ పొజిషన్ ఇది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కమిటీ జిల్లాలో 27, 28 తేదీల్లో పర్యటనలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ వివి సూర్యనారాయణ రాజు, వరదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఉన్నారు. కమిటీతో పాటు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె రాజా కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి భిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి చిరంజీవి, ఆలయ కార్యనిర్వాహక అధికారి KNVDV ప్రసాద్, తహసీల్దార్ గణపతిరావు తదితరులు ఉన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీ తరఫున శ్రీకాకుళం రావడం జరిగింది. ఉదయం 10:30 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో అన్ని సెక్షన్ల మీద కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా
మరి ఇప్పుడు సమస్యలు ఎస్టిమేట్స్ ఏ రకంగా ఉన్నాయని చెప్పి కూడా నేను పరిశీలించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ప్రకృతిని అన్ని విధాలా కాపాడుతున్నటువంటి ఆదిపురుషుడైనటువంటి ఆ సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం. మిగిలిన దేవతలు మనకి కనిపించరు, కానీ సూర్య భగవాన్ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అటువంటి సూర్య భగవాన్ యొక్క దర్శనాన్ని ఈ అరసవెల్లి క్షేత్రంలో మరి నేను చేసుకోవడం ఒక పూర్వజన్మ సుఖంగా భావిస్తాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్స్ కమిటీ తరఫున మా చైర్మన్ గారైన జోగేశ్వరరావు గారు, మేము అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరం కలిపి ఇక్కడికి ఈ శ్రీకాకుళం జిల్లాకి రావడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యక్ష దైవం మనందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి ఈ అరసవెల్లిలో వెలిశారు. ఆరోగ్య ప్రదాత. ఆలయాన్ని దర్శించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మహిళలు విద్యావంతులుగా ఆర్థికవేత్తలుగా ఎదగడానికి మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిత్తూరులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో పాటు ప్రజా ప్రతినిధులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు తమ హక్కులను తెలుసుకుని రాజ్యాంగ పరంగా ఫలాలు పొందడానికి అన్ని రంగాల్లో తమ సత్తా చాటడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయన సంస్కరణలను ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని కొనియాడారు. ఈరోజు 135 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా పూలే గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పూలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. 1827 ఏప్రిల్ 11న జన్మించారు వారు. 1848లో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్ గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం. ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు, దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతుంది అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న ఆ గొప్పతనం, వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు ఈరోజు భారతదేశంలో పాటిస్తున్నారు. అందుకు వారికి మేము ఎన్ని జన్మలెత్తినా రుణం ఉండాలి. ఎందుకంటే బాలికల పట్ల, బీసీల పట్ల ప్రత్యేకమైన గళాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పూలే గారు. సో వారికి మరొక్కసారి వర్ధంతి సందర్భంగా వారిని మేము అందరేసుకుంటూ మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ వారిని ఎప్పుడు కొనియాడతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యల పరీక్షల నిమిత్తం మెడికల్ క్యాంప్, క్యాన్సర్ల పట్ల అవగాహన సదస్సు, మహిళలకు క్యాన్సర్ పరీక్షల కొరకు బస్ ప్రారంభం మరియు బొండాడ గ్రూప్ కంపెనీ చైర్మన్ శ్రీ బొండాడ రాఘవేంద్రరావు జన్మదిన వేడుకల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ P4లో ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే దాన్ని సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను. వారు ఎన్ని కుటుంబాలు సాయం చేయగలిగితే అన్ని కుటుంబాలు, ఈ ఊరు నాకు తెలిసినంత 25 కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్టున్నాయి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయంటే, అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి. దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికి కూడా కృషి చేయాలి. దాన్ని మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పి మాకు సందర్భంగా చేస్తాం. తర్వాత గ్రామ సమస్యలు అనేక ఉన్నాయి, సామాన్య సమస్యలు కాదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాడవాడలా చంద్రన్న బాట పేరు దాదాపు నాకు తెలిసిన 60 లక్షలు అంత పైన నేను సిమెంట్ రోడ్లు ఇక్కడ మంజూరు చేస్తే అన్నీ పూర్తి కాలేకపోయినాయి. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేకపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెదగొడ పనులు ఒక రోడ్డు మొత్తం 34 లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ఇంకా చాలా రోడ్లు వేయాలి. రేపు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే తప్పనిసరిగా
ఈ గ్రామానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. అయితే ముందు ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్ల కంటే కూడా ఊరికి రావాలంటే చాలా బాగుంది. మరి ఈ పరిచయ గ్రామానికి రోడ్ల పరిస్థితి లోకల్ ఇంటర్నల్గా అయితే కొంచెం ఉన్నాయి, కానీ మనం కూడా కొన్ని వేపించారు. మరి ఊరికి రావడానికి ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది నేను బుద్ధప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ రోడ్డుని గురించి కూడా వివరించాం. తప్పకుండా వచ్చేటువంటి బడ్జెట్లో ఈ గ్రామానికి ఆ నిధులు తీసుకొచ్చి ఒక చక్కటి రోడ్డు ఏర్పాటు చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. ఇంకా నాకు బుద్ధప్రసాద్ గారికి కానీ అలివి కానీ పని లేదని ఉంటే మరి మీ ఊరు ధనవంతుడైనటువంటి రాఘవేంద్రరావు గారికి అప్పచెబుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అనేకమైన సమస్యల్లో మంచినీటి సమస్య చాలా విస్తృతంగా ఉంది, దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా కొంత డబ్బులు ఇస్తుంది. అయితే మన జిల్లాకి ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు. తర్వాత మిగిలిన 50% మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చుకోవాలి. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కానీ మన ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఏదైతే ఉందో ఒక యూనిట్గా తీసుకొని ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ని తీసుకొచ్చి